సరైన సమయానికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల డేటా ప్రభుత్వానికి అందించకుండా అధికారులు కాలయాపన చేయడంతోనే తమకు గత 3 నెలల నుంచి వేతనాలు అందడం లేదని వాపోతున్న మున్సిపల్ కార్మికులతో మా బ్యూరో చీఫ్ రేణుకుంట్ల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దీనికి ఎవరు మాకు బాస్ ఎవరు కమిషనర్ ఎవరు బాసు కలెక్టర్ దగ్గర మనం లబ్ధి ఉండాలని కార్మికులు ఇవన్నీ ఇచ్చు అనుకుండా ఇచ్చుడు వీళ్ళకి ఇచ్చున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన లేదు అందరూ ఒకటే మద్దతు వస్తాను నాకు తీసుకొని బయట బయటకు వస్తుంది ప్రజల వద్ద పాలంటే అన్న చేయొచ్చిండ్రు. మంచిర్యాల మున్సిపాలిటీలో కార్మికులు సమయపాటు పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గత 2 నెలలుగా జీతాలు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంత కార్మిక సంఘ నాయకులు కార్మికులను చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? ఇప్పుడు ముఖ్యంగా మేము మున్సిపాలిటీ అధికారులకు కానీ మాకు మంచి సంబంధాలు ఉంటాయి ప్రజలతోని. మున్సిపాలిటీ అంటేనే సేవ చేయాలనే ఒక భావంతో మేము పనిచేసే కార్మికులం. అయితే ఏదైతే మాకు అక్టోబర్ నవంబర్ 2 నెలలకు సంబంధించి జీతాలు రాకపోవడంతో మేమంతా కూడా మరి గౌరవ కమిషనర్ గారికి వెళ్ళడం, సార్ మరి మా జీతాలు ఎందుకు ఆగుతున్నాయంటే వారు ఏమన్నారంటే మీ గవర్నమెంట్కి డాటా పంపించడం జరిగింది, వాళ్ళు నివేదిక పంపించమన్నారు. నివేదిక వచ్చిన తర్వాత మీకు అప్రూవల్ అవుతుంది, అప్రూవల్ అయిన తర్వాత మీ పేర్లు వస్తాయి అన్నారు. 280 మొత్తం 354 మంది ఉంటే దాంట్లో 280 మంది మాత్రమే పేర్లు డాటాలో ఎక్కడం జరిగింది. మిగతా వారి అంటే ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన 76 మంది ప్రతి ఒక్కరు సీనియర్లు గత 30 నుంచి 40 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎవ్వరికి కూడా పేర్లు ఎక్కకపోవడంతో చాలా నిరాశకు గురవుతూ ఉన్నారు. మేము అనేదాల్లో ఒకటే, ఏదైతే కార్మికులు మరి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు మున్సిపాలిటీ సంస్థను నమ్ముకొని, కాబట్టి దయచేసి మరి అక్టోబర్ నవంబర్ నెలకు సంబంధించిన వేతనాలు రావాలా, వెంటనే ఇవ్వాలి. ఎందుకంటే క్రిస్మస్ ఇంకో వారం 10 రోజులైతే క్రిస్మస్ పండుగ ఉన్నది, దాని తర్వాత మళ్ళీ సంక్రాంతి పండుగ ఉన్నది. కాబట్టి ఇది జరిగింది తప్పెక్కడంటే తప్పిదాం కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా బజార్న పడ్డారు మున్సిపాలిటీ కార్మికులు అని చెప్పి స్పష్టం అవుతా ఉంది. కాబట్టి మేము చెప్పేది ఏంది, మొత్తం 554 మంది కార్మికుల యొక్క వేతనాలు ఇప్పటివరకు రాకపోవడంతో దాదాపు 80 నుంచి 85% కార్మికులు తక్షణమే ఈ 20వ తేదీలోపు మా వేతనాలు ఇవ్వాలి. లేకపోతే మేము ప్రజాస్వామ్యబద్ధంగానే 21వ తేదీ నుంచి మరి మేము నిరసన కార్యక్రమాలు సమ్మె చేయడం జరుగుతుందని చెప్పి, దీనికి పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత వహించవలసి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, మనతో పాటు మరో కార్మికులు చెప్పండి, మీ ఎప్పటి సాలరీ రావట్లేదు, మీ సమస్యలు ఏమేమి ఉన్నాయి? మంచిర్యాల కార్పొరేషన్లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్ నుండి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రీషియన్లో ఇంతమంది డాటా పంపించమని రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఇక్కడ 76 మందిని ఆ డాటాలో చేర్చకపోవడము బాధాకరం. ఇకనైనా ఎందుకంటే ఇక్కడనే అది మిస్టేక్ జరిగింది కాబట్టి మరి కమిషనర్ గారు దాన్ని స్పందించి ఆ 76 మందిని వెంటనే డాటాలో నమోదు చేయాలని కోరుతున్నాం. అదే కాకుండా మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ అవుతుందంటే మా బతుకులు మారుతాయి, ఇక బాగుపడతామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ ఆశలు ఈనాడు నిరాశ మిగిలింది. అదేవిధంగా డాటా పేరు చెప్పి దాదాపు మున్సిపల్ కార్మికులకు 1 కాదు 2 కాదు 2 నెలలు 3 నెలలు గడుస్తున్నా మున్సిపల్ అధికారులకు కార్మికుల మీద కనీసం కొంచెమన్నా ప్రేమ లేకుండా ఏర్పడుతుంది. కాబట్టి ఇకనైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంటనే ఈ 3 నెలల బకాయిని బట్టి 20 తారీఖు దాకా ఓపిక పడదాం. ఈ 20 తారీఖు నాడు మన జీతాలు కానీ ఈ పేర్ల డాటా ఎక్కువ గిట్ట అది సాధ్యం కాకపోతే
మా గౌరవాధ్యక్షులు దానికి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయానికి మా మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం యూనియన్ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మనతో పాటు కొంతమంది కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, ఈ కార్మిక సమస్యను ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఏదైతే ఈ బహుజన బిడ్డ కార్మికులు వీళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు, చేసుకుంటే జీవనం గడిపేటువంటి కుటుంబాలు వీళ్ళై. అయితే ఏదైతే ఈ యొక్క కార్మిక సంఘం ఎలా అయితే స్పందించి వాళ్ళ కోసం ఎలా అయితే శ్రమించి వారి హక్కుల కోసం పోరాడుతుందో వారి కోసం మా పార్టీ వాళ్ళకి విన్నంటుండి బహుజన బిడ్డలే కాబట్టి మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము వాళ్ళే విన్నట్టు ఉండి పరిష్కార దిశగా వెళ్ళడానికి చేస్తాం. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఒక గౌరవ శ్రీ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు ఇట్టి విషయంలో స్పందించి వెంటనే పరిష్కార దిశగా వెళ్లాలని వారిని మా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. మనతో పాటు మున్సిపల్ ఎంప్లాయీస్ సంఘం గౌరవ అధ్యక్షుడు చెప్పండి ప్రేమ్ సాబ్, వీళ్ళ సమస్య ఏంటిది? ఎందుకు ఇట్లా అయింది? గత 2 నెలలుగా సాలరీ రాక చివరి ఇబ్బంది పడిన పరిస్థితి కనబడుతుంది. సమస్య పరిష్కారించే మార్గం లేదంట. మంచిర్యాల మన మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు ఎవరుతున్నారో ఇవాళ మన దగ్గర 554 మంది కార్మిక సోదరులు ఉన్నారు. ముఖ్యంగా మంచిర్యాల మున్సిపాలిటీకి వచ్చినప్పుడు 354 మంది కార్మిక సోదరులు మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నారు. ఈ పంపిణ క్రమంలో ఏదైతే ఇలా ప్రభుత్వం డాటా అడిగిందో ఈ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క డాటా అడిగినప్పుడు ఇవాళ మన మున్సిపాలిటీ నుంచి 280 మంది కార్మికుల పేర్లు పంపడం జరిగింది. ఇంకా 76 మంది పేర్లు పంపడంలో ఇక్కడ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది. ఆ నిర్లక్ష్యానికి మా కార్మిక సోదరులు ఎలాంటి మాకు సంబంధం లేదు. ఎందుకంటే తప్పిదం మీరు చేశారు కాబట్టి దాన్ని పూర్తిగా మీరే బాధ్యత వహించాలి. మీరు బాధ్యత వహించి మీరు మా కార్మికులందరూ వేతనాలు చెల్లించాలి. అది మీ తప్పిదం వల్ల మా కార్మికుల వృత్తా అంటే మేము 80% ఒప్పుకునే లేదు. ఎందుకంటే మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. ఇవాళ నస్పూర్ గ్రామ పంచాయతీ నస్పూర్లో ఏదైతే నా మున్సిపాలిటీ ఉందో అక్కడ 132 మంది అక్కడ కార్మికులు ఉన్నారు. 42 మంది విలీన గ్రామాల కార్మికులు ఉన్నారు. ఇవాళ వాటర్ సెక్షన్లో 76 మంది కార్మికులు ఉన్నారు. ఇవాళ ఏదైతే మరి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు 278 మంది 76 కార్మికులు వాళ్ళు పనిచేస్తున్నారు. మొత్తం 554 మంది కార్మికులు మీరు వేతనాలు ఇవ్వాలని మా